హలో స్వీటీ, ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. లాప్స్ ఎందుకు కాదురా? పేలిపోతే ఏం చేస్తారు ఇప్పుడు? గుడ్డు మొహం మీదకి వచ్చితే చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. గిప్స్ ఊరుతుంది. రక్త వీరేసినాలు ఏమైనా వస్తాయని చూస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది. ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఎక్స్పెరిమెంట్లు అయితే చేద్దాం, అంటే ఎవరు చేయలేనివి. అందులో ఫస్ట్ది ఏంటంటే, ఇప్పుడు ఎగ్ని ఎవరైనా సరే ఉడకబెట్టుకొని తింటారు లేదా ఆమ్లెట్ వేసుకొని తింటారు. ఇప్పుడు మనం ఈ ఎగ్ని కాల్చుకొని అయితే తిందాము. కాల్చితే ఎలా ఉంటుందో చూద్దాం. ముందైతే ఆ గుడ్డుని కాల్చడానికి చిన్న సెటప్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ పెట్టినప్పుడు సరిగ్గా అవ్వలేదు, ఇది సెకండ్ అటెంప్ట్. ఇప్పుడు పొల్లెట్, ఇప్పుడు గుడ్డేస్తాం. అమ్మా గుడ్డేస్తాం. కాదురా, పేలిపోతే ఏం చేస్తారు ఇప్పుడు? గుడ్డు మొహం మీదకి వచ్చితే మన గుడ్డు అయితే కాలుతుంది. అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈడే మన వంట మాస్టర్ ఈ ఎక్స్పెరిమెంట్కి. రక్త పింజర్ రో పేలుతుంది రో. ఎలాగొచ్చిందిరా? ఈటర్ అలాగైపోయింది. హాయ్ గాయ్స్, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఎక్కడా చేయకండి. ఈ పేలుతుంది ఏటర్ ఇది. అగ్గే దీని మీద తీరా, దీని మీద తీ. ఉడికిపోయిందా? తినేచ్చా? అలా తీసుకొచ్చి దీని మీద ఇది ఇలా పక్క తీసుకొని ఇలా బెంచ్ మీద పెట్టుకొని చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. గిప్స్ ఊరుతుంది. రక్త వీరేసినాలు ఏమైనా వస్తాయని చూస్తున్నాను. గిప్స్ బాగా ఉడికింది. ఇందులో చందమామ ఎక్కడికి పోయినట్టుంది. గిప్స్ చందమా కనబట్లేదు. గిప్స్ ఇవన్నీ తొక్కలు తీ. గిప్స్ అమ్మకి తొక్కలన్నీ మాడిపోయినాయిరా దెబ్బకే. గైస్, మన కాల్చిన గుడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ కాల్చుతున్నప్పుడు బడేమని పేలింది, ఒకసారి షాక్ అయ్యాను. ఇది ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలాగుంటుందో. తొక్కంతా మాడిపోయింది దెబ్బకి. ఇలా చూపించు చందమామగా. కాలిపోతుంది గైస్. ఇదిగో చందమామ. కొద్దిగా బాగానే ఉడికింది, ఆల్మోస్ట్. లోపల ఉడకలేదు అంతే. ఇక ఇది చందమామ. దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. పచ్చిగా ఉంది. ఇప్పుడు తొక్క తిందాం. దీని మీదకి డస్ట్ అయితే తూలిపోయింది. పర్లేదు, ఉడకబెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది, కానీ కంప్లీట్గా ఉడకలేదు. అది పచ్చిగానే ఉంది. ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఇప్పుడు ఎవడన్నా సరే ఒక షాంపూతో ఎవడన్నా స్నానం చేస్తాడు. ఇప్పుడు మనం ఎన్ని రకాలు? 1 2 3 4 5 6 7 8 రకాల షాంపూతో ఒకసారి హెడ్ బాత్ చేద్దాము. జుట్టు ఊడిపోతే ఇంకా దేవుడు పైనే భారం వేసాం. చూద్దాం. ఫస్ట్ అన్ని ఈ గ్లాసులో వేసుకుందాం, ఒకటిని. ఇది మేరా షాంపూ, మెంతులు ఫ్లేవర్. చిక్కు, ఇది బ్లాక్ అన్నమాట. రస్మి, ఇది డవ్. ఓకే, ఇది చూపించు. ఇదంతా ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని మన హెడ్కి పట్టించి ఎలా ఉందో రిజల్ట్ చూపిస్తాను. కమాన్, వాటర్ వేసుకోవచ్చు. మిక్సింగ్ 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 కింద నుంచి చూపించు ఒకసారి. చూడు ఫ్లేవర్లు ఎలా కనబడుతున్నాయా.
కింద నుంచి చూసారా ఒక్కొక్క కలర్ ఒక్కొక్కలా కనబడుతుంది. ఏం జరుగుద్ది ఏటో. ఉన్నాక అసలు సగమే జుట్టు ఉన్నది మనకి. ఉన్న జుట్టు కూడా దేవుడు పైనే భారం వేశాం. చిన్నది. ఈ అమ్మాయి వేసుకోగానే నొరగ అంటుకుపోయింది రా. చిన్నది వేసుకున్నాను అంతే నొరగ వస్తుంది. వాసన మాత్రం సూపర్ వస్తుంది. అన్ని షాంపూలు ఒకేసారి రాసుకోవడం వల్ల. చూపించు ఒకసారి. జుట్టు అయితే ఊడిపోతుంది. కనబడుతుందా వెంట్రుకలు? ఇక ఇంకా చూపించు గైస్. ఎవరు ట్రై చేయకండి. జుట్టు అయితే ఊడిపోతుంది. బేగ్ కడేసుకుంటాను. ఓకే ఓకే అది అలా జరిగిందనమాట. ఇప్పుడు థర్డ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఎవడన్నా సరే టైంపాస్కి ఒక బబుల్ గమ్ తింటాడు. ఒక బబుల్ గమ్ కొద్దిసేపు ఒక టైంపాస్కి అలా నవ్వులితేనే మనకి బొగ్గలు నొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక 10 బబుల్ గమ్ములు ఒకేసారి తింటే ఎలా ఉంటుందో చూద్దాం. అంటే కొన్ని ఒక 5 ఒక ఫ్లేవరు 5 ఒక ఫ్లేవర్ తెచ్చాను. ఈ 10 ఒకేసారి తిందాం ఎలా ఉంటుందో. లోపల ఫుల్గా నిండిపోయింది. నవలలేకపోతున్నాం. చూపిస్తాను. గ్రీన్ కలర్ వైట్ కలర్ 2 ఫ్లేవర్లా. అప్పుడే దవల్లో నొప్పి వచ్చేస్తున్నా. గ్లామర్ వచ్చేసా. అంతా బాగానే ఉంది కానీ మంచి ఫ్లేవర్ ఉంది కానీ లోపల ఈ 2 సెంటర్ ఫ్రెష్లు కలిపి ఈ దవల్లో అయితే అలా నవ్వులే కొద్దిగా నొప్పి వచ్చేస్తున్నాయి. మీరు కూడా ఒక్కొక్కటి తినండి బౌల్ గమ్. ఇన్నైతే ఒకేసారి తినకండి. ఓకేనా? పాడేద్దాం. ఇది ఏ ఫ్లేవర్ వచ్చింది చెప్పాయండి మరీనే బొక్కలాగా. ఇది ఒకటి తినండి ఇది తినని చెప్తున్నా కానీ ఏ ఫ్లేవర్ వచ్చింది తెలియట్లేదు. యూట్యూబర్ అయిపోయి తెలియలేదు. జాంకే ఫ్లేవర్ ఉడిపోతుందిరా. జాంకే ఫ్లేవర్ రా. గోవా. వీళ్ళు గోవాలో చెప్పి అయితే ఎక్కడైంది చెప్తున్నారు ఒలగొంటలో. గోవా అంటే జాంకే రాదో. జాంకే ఫ్లేవర్ రా. పాడేద్దాం. ఇది ఎక్స్పెరిమెంట్. ఓకే గైస్, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఎక్స్పెరిమెంట్ కాదు ఇది. ఇప్పుడు చాలా చోట్ల ఆఫర్ లాగా పెడుతున్నారు అన్నమాట. ఇప్పుడు చూపించు ఒకసారి. కొద్ది వాటర్ ఉండి దాంట్లో టమాటీ కానీ నిమ్మకాయ వేసి ఇప్పుడు కాయిన్ని దీని మీద నించోబెట్టుకున్నాం అనుకో, వాళ్ళకి ఆఫర్ కానీ క్యాష్ బ్యాక్ కానీ ఇస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనం కూడా ట్రై చేద్దాం. దీని మీద మనం నించోబెట్టగలమో నించోబెట్టలేమో. ఇది చాలా చిన్నదైపోయింది. రూపాయి కాయిన్, ₹10 కాయిన్ అనుకోకండి. ఇప్పుడు అమ్మ నిజంగా లోపల ఉండట్లేదురా. ఫస్ట్ అటెంప్ట్ అవ్వలేదు. సెకండ్ అటెంప్ట్. ఇప్పుడు అమ్మ సెకండ్ అటెంప్ట్ కూడా అవ్వలేదు. వర్క్ అవుతుంది మా. అందుకనే ఆఫర్ల మీద ఆఫర్లు పెడతారు ఇట్లకి. అది అవ్వట్లేదు గైస్. మీరు కూడా ఇలాంటి చిన్నవి ఇంట్లో ట్రై చేయండి. మంచి టైంపాస్ అవుతుంది. ఓకే, పని అవ్వట్లేదు. 3 సార్లు ట్రై చేశాను. కాయిన్ ఒకసారి కూడా నించోలేదు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అది గైస్, ఇంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మీకేమన్నా అంటే క్రేజీగా అనమాట, ఎవరూ చేయలేనివి. ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్లు అనం కానీ దీన్ని దూల పనులు అనమాట. ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక ఉంటారు చూడు, అలాంటి వాళ్ళు అందరూ చేస్తారు. ఇలాంటి మీకు ఎప్పుడన్నా ఏమన్నా ఇలాంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్లు మీకు ఏమైనా చేయాలనిపిస్తే
కామెంట్లో చెప్పండి. మనం ట్రై చేద్దాం. మనం ట్రై చేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. సరేనా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో అదే చేస్తాను.